అనగా నిన్ను చూసుకుంటే ఇదే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం గురించి ఒక విషయాన్ని రివీల్ చేశారు. ఈ తల్లికి వందనం గురించి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మే నెలాఖరికల్లా తల్లికి వందనం ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తా, 100 అయినా 106 అయినా సరే ఈసారి తల్లికి వందనం రిలీజ్ చేస్తా అని చెప్పి ప్రజలందరికీ ఒక మాట ఇచ్చారు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెంటనే దాని మీద కౌంటర్ అటాక్ ఇస్తా ఉన్నారు. ఏంటంటే సెలవుల్లో తల్లికి వందనం ఇవ్వడం ఏంటి, సెలవుల్లో ఇవ్వాల్సినంత అవసరం ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఈ తల్లికి వందనం మీద? నేను వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఎన్నాళ్ళకి ఇచ్చారు వీళ్ళు పథకాలు, ఎప్పటి నుంచి అమలుపరిచారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు అయింది? కూటమి ప్రభుత్వం 8 నెలలు అయింది. ఈ 8 నెలల కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం ఇస్తానని చెప్తున్నారు. ఆయన నేను ఏ పథకాన్ని ఆపను, అన్ని పథకాలు నేను ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ మేము ప్రజలకు ఇచ్చి తీరుతాము, 100 అయినా 106 అయినా. మరి అలాగే మోదీ గారు కూడా, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటూ కూటమి ప్రభుత్వంలో ఉంటూ మరి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే ప్రజలు హర్షిస్తున్నారు. అది దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. అది వాళ్ళ మనసాక్షికి వాళ్ళు ప్రశ్నించుకోవాలండి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో డేట్ అయితే రివీల్ చేశారు. మే నెలాఖరికల్లా ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్న పిల్లలుంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వర్తింపజేస్తాం, ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు వేస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపించే వార్త ఏంటంటే, ఇదిగో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టేంత వరకు ఇప్పటికి 8 నెలలు పూర్తయింది, ఇప్పటి వరకు తల్లికి వందనం అనేది లేదు. ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చదివించుకుంటారు అని చెప్పి పెద్ద ఎత్తున ఎలిగేషన్ తీసుకొచ్చారు. అసలు ఇప్పటి వరకు తల్లికి వందనం ఇవ్వకపోయేపటికి విద్యార్థులు ఎలా చదువుతారు, అసలు ఫీజులు ఎలా కట్టుకుంటారు తల్లిదండ్రులు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు విస్తృత స్థాయిలో ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఈ రోజున చంద్రబాబు నాయుడుకి డేట్ అయితే రివీల్ చేసేపాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాస్త ఉక్కిరి బిక్కిరి అయినట్టుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా వాళ్ళు ఆరోపించే ఒకే ఒక వార్త ఈ తల్లికి వందనం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇదే తల్లికి వందనాన్ని గతంలో అమ్మ ఒడి కింద ఏటా 15,000 ఇస్తానన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఫెన్షన్ల మీద తొలి సంతకం పెట్టాడు. అవ్వా తాత మీకు 3,000 రూపాయలు ఫెన్షన్ ఇస్తానన్నాను కదా, అన్న మాట ప్రకారం ఇప్పుడు 2,000 వస్తుంది కదా, 2,250 రూపాయలు అంటే 250 రూపాయలు పెంచుతున్నా మీకు, అవ్వా తాత సంతోషమేనా అని జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టినట్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. పెంచింది ఎంత? 250 రూపాయలు. నీకు ఫెన్షన్ ఇవ్వడానికి 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది, చివరాఖరికి 3,000 రూపాయలు ఇచ్చావు 5వ సంవత్సరంలో. సో ఇది కాస్త పక్కన పెడితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి ఇంట్లో చదువుకున్న పిల్లవాళ్ళకి ఒకరికి మాత్రం అమ్మఒడి వర్తింపజేసేలా జగన్మోహన్ రెడ్డి ఏటా మీకు 15,000 రూపాయలు వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇది ఏకంగా 9వ నెలలో ఇచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి అధికారులకు వచ్చి ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే 9వ నెలలో ఇచ్చాడు. అంటే 8 నెలల్లో ఏమి ఇచ్చాడు మరి? పథకాలు అప్పుడేం అడగలేదు. ఈ రోజున ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉన్నారు కదా కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఆల్రెడీ సూపర్ 6 పథకాల్లో 2 పథకాలు అవలంబించింది. 3,000 రూపాయలు ఉన్న ఫెన్షన్ 4,000 రూపాయలు చేశారు, అది సూపర్ 6లో ఒక పథకమే. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు, అది కూడా సూపర్ 6లో ఒక పథకమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క పథకాన్ని అవలంబించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 9 నెలలు పట్టింది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి ఇచ్చాడు కదా, కాస్త పరిస్థితులు అర్థం చేసుకోవాలని చెప్పి టైం ఇచ్చారా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్త కదా, ఎందుకంటే గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ అధికారంగా ఉన్నటువంటి లెక్కలో ఎంత అప్పులు చేశారు, ఎంత ఉంది అన్నీ చూసుకోవాలని కాస్త టైం పడుతుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ఎంత దారుణంగా ఎంత ప్రశ్నిస్తూ ఉన్నారు? మరి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే బెదిరించేస్తాడనా? అంటే ఇక్కడ బెదిరించట్లేదనా? బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు ప్రజలు ప్రశ్నించాలి, ప్రశ్నించే హక్కు మందే. అదే జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టేవారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే పని చూడండి, నువ్వు ప్రశ్నించినా సరే అలాగే స్టాండర్డ్గా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తున్నారు తప్ప ఎవరి మీద కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లా. ఇదే జగన్మోహన్ రెడ్డి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 2,000 రూపాయలకి 3,000 రూపాయలు కట్ చేసేవాడు. మరి అప్పుడు ఎందుకు అడగలేకపోయారు? ఇప్పుడు బాగా అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు స్కూల్లో 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు,
ఇప్పుడు అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. సరే ఇస్తున్నాడు. అందులో పూర్తిగా 15,000 రూపాయలు ఎప్పుడైనా ఇచ్చాడా? ఫస్ట్ సంవత్సరంలో 2,000 రూపాయలు కట్ చేసి మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నాడు. మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి అక్కడ కొటేషన్ చెప్తాడు. మన స్కూల్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కొటేషన్ చెప్తా ఉంటాడు అనమాట. అంటే నీ స్కూల్లో ఏదైనా బెంచ్లు ఇరిగిపోయినా, నీకు వాటర్ ఫెసిలిటీస్ లేకపోయినా, ఆ టాయిలెట్స్ అనేవి శుభ్రంగా లేకపోయినా, సో వీటిలన్నిటికి సంబంధించి మన దగ్గర నుంచి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఐ మీన్ హెచ్ఎం హెడ్ మాస్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి గుమాస్తాలు ఉంటారు. వీళ్ళందరూ ఏదైనా బలలు ఇరిగిపోయినా, కుర్చీలు ఇరిగిపోయినా, వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా, టాయిలెట్ శుభ్రంగా లేకపోయినా వీళ్ళు ప్రభుత్వానికి బిల్లులు పెడతారు. అయ్యా మా స్కూల్లో పలానా టేబుల్ ఇరిగిపోయింది, అయ్యా మా స్కూల్లో వాటర్ సరిగ్గా లేవు, అయ్యా మాకు వాటర్ ట్యాంక్ కల్పించని చెప్పి వీళ్ళు ప్రభుత్వానికి లేఖలు రాసి పెడతారు. అప్పుడు ప్రభుత్వం కాస్త నిధులు విడుదల చేస్తుంది స్కూళ్ళకి. అప్పుడు స్కూల్కి సంబంధించి ఏవైతే మీరు చెప్పారో అవన్నీ అక్కడ వేస్తారు, లైన్ చేస్తారు. ఇప్పుడు మీ దగ్గర నుంచి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎందుకు కట్ చేస్తున్నట్టు? ఒక్క తల్లి దగ్గర నుంచి 2,000, 3,000 రూపాయలు కట్ చేస్తున్నానంటే ఈ అమ్మఒడికి వర్తింపజేసినటువంటి తల్లిదండ్రులకి ఎంతమంది దగ్గర 2,000, 3,000 రూపాయలు కట్ చేసి ఉంటాడు? మరి ఈ డబ్బు అంతా ఎందుకు అడగలేకపోయారు? ఎందుకు ప్రశ్నించలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి కట్ చేసుకున్నా ఏం చేసుకున్నా పర్లా, అప్పుడు ఎవరు ప్రశ్నించరు. ఈరోజు తల్లికి వందనం కాస్త ఒక 2 నెలలు లేట్ అయ్యేపాటికి విస్తృత స్థాయిలో విమర్శలు కురిపించేస్తూ ఉన్నారు. ముందు జరిగినటువంటి 2 పథకాలు ఇప్పుడు కనిపించట్లేదు మన కంటికి. కొన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి కదా. అమరావతి రాజధాని శుభ్రంగా మళ్ళీ రీస్టార్ట్ చేసి దాన్ని వేదావిధికి తీసుకురావడం కోసం అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతూ ఉంది. ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకుని పోలవరం ప్రాజెక్టు మళ్ళీ ఉరకలు పెట్టేలా పనులు ప్రారంభించారు. మరి 2 కళ్ళకు కనబడతా ఉన్నాయి కదా. రాష్ట్రానికి రాజధాని లేక గత 5 సంవత్సరాలు మనం ఎంత నరకయాతన అనుభవించామో మన అందరూ కళ్ళారా తెలుసు కదా. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని అనేది కన్ఫామ్గా ఉండాలి. ఆ రాజధాని చూసే అనేక మంది పెట్టుబడిదారులు మన దగ్గరకు వస్తారు, ఇన్వెస్టర్లు వస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఏం జరుగుద్ది? ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కాస్త తీరద్ది, అందరికీ కాస్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు వస్తే ఏమవుద్ది? ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుద్ది. అభివృద్ధి జరిగితే ఏమవుద్ది? మన రూపాయి మన దగ్గరే ఉంటుంది. ఏ విదేశాలకి ఎవరెవరికి మనం ట్యాక్స్లు కట్టవసరంలా, మన ట్యాక్స్ అంతా మన గవర్నమెంట్కి వెళ్ళద్ది. మన గవర్నమెంటే మనకి ఇప్పుడు జగన్మోహన్ గతంలో అప్పులు తెచ్చి మీకు ఆ పథకం ఈ పథకం అటిచ్చా ఇటిచ్చా అని చెప్పి అన్నాడు కదా. ఈ పథకాలు ఇవ్వడం బట్టి నీకు నిత్యావసర రేట్లు విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఉంది, ఈ పౌడర్ ఉందండి. ఈ పౌడర్ని ఇదివరకు 10 రూపాయలు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 14 రూపాయలు అయింది. ఒక రకంగా చెప్పాలంటే అంటే 4 రూపాయలు ట్యాక్స్ అదనంగా పడింది. మరి 4 రూపాయల ట్యాక్స్ ఎందుకు అదనంగా పడిందంటే ప్రభుత్వం తీసుకొచ్చినట్టు అప్పులు మీకు 14 రూపాయలు పనిచేసా, మరి మళ్ళీ అప్పులు కట్టాలంటే ₹1 నీ మీద నిత్యావసర రేటు మీద వేస్తా, ఆ రూపాయి ట్యాక్స్ నేను తీసుకుంటా, దాన్ని గవర్నమెంట్కి పే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఇంతే తప్ప కొత్తగా ఏం లేదు. అయ్యా ఎప్పటికైనా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కానీ కొంతమంది ఇంకా బురద జల్లే రాజకీయాలు చేసుకుంటూ ప్రజల్ని ప్రలోభ పెట్టే విధంగా ముందు కొనసాగుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రధానంగా ఒకటే ఆరోపణ, ఎందుకంటే తల్లికి వందనం ఎగ్గొట్టేస్తున్నారు అని చెప్పి నిన్నటి వరకు మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలు పూర్తయిందన్నారు. బడ్జెట్ సమావేశాలు ఈ రోజున ప్రవేశపెట్టారు. మే నెల ఆఖరికల్లా ఖచ్చితంగా అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తెలియపరిచారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొత్త అంశాన్ని తెరలేపుతా ఉన్నారు. సో ఇలాగ ప్రతిదానికి బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకొని కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక నెపంతో ఏదో ఒక విషయంలో ఏదో రకంగా బురద జల్లాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని పనిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తాడు. దానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళు విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేస్తారు. సో ఇప్పటికైనా కాస్త ఆలోచించి ప్రభుత్వానికి సహాయకులుగా ఉండండి, లేదంటే ప్రశాంత్ కూర్చోండి అంతే.